संगठन से यहाँ पर सामने आए हैं, जिन्हें खबर मिली कि यहाँ पर किसी भी तरीके का जो है धर्मांतरण किया जा रहा है। देखिए, ये काफी पुराना चर्च है और काफी समय से यहाँ पर चल रहा है। मेरा मानना है कि गरीब तबके की महिलाओं की कुछ मजबूरियाँ होती हैं, जिनको कुछ तरीके का लालच दिया जाता है, कुछ अंधविश्वास फैलाया जाता है। वीडियो में भी कहती हुई नजर आई कि हमें धर्म परिवर्तन के लिए बुलाया गया था। जबरन बुलाया गया? अब जबरन ही बुलाया गया था, क्योंकि ऐसे तो लालच देकर बुलाया गया, जबरन दिलाया गया, वो तो वही बताएंगे। హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను చూపెట్టబోయే వీడియో మీరు కాస్త జాగ్రత్తగా చూస్తారని నేను కోరుతున్నాను. ఎందుకు అనంటే ఈ వీడియో ఢిల్లీలో ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర జరిగిన ఒక ఘటన. ఇది జస్ట్ లాస్ట్ సండే జరిగింది. ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటిదంటే, చర్చ్ జరుగుతున్న సమయంలో కొంతమంది ఖాళీగా ఉండేవాళ్ళు ఏం చేశారు అని అంటే, చర్చ్ దగ్గరికి వెళ్ళి సిఐడి, సిబిఐ, ఇంటెలిజెన్స్, ఎస్ఐటి వీళ్ళందరికీ రాని రిపోర్టు ఈ ఖాళీగా ఉన్న వాళ్ళకి బాగా తొందరగా వచ్చేస్తుంది కదా. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసిందంట, రాగానే ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది అని చెప్పగానే మనోళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వేగంగా వెళ్ళి అక్కడ మత మార్పిడిని ఆపడానికి ప్రయత్నించారు. ఒక్కసారి ఈ వీడియో మీరు చూడండి. ये देखिए, एक संगठन से यहाँ पर सामने आए हैं, जिन्हें खबर मिली कि यहाँ पर किसी भी तरीके का जो है धर्मांतरण किया जा रहा है। देखिए, ये काफी पुराना चर्च है और काफी समय से यहाँ पर चल रहा है। मेरा मानना है कि गरीब तबके की महिलाओं की कुछ मजबूरियाँ होती हैं, जिनको कुछ तरीके का लालच दिया जाता है, कुछ अंधविश्वास फैलाया जाता है। वीडियो में भी कहती हुई नजर आई कि हमें धर्म परिवर्तन के लिए बुलाया गया था। जबरन बुलाया गया? अब जबरन ही बुलाया गया था, क्योंकि ऐसे तो लालच देकर बुलाया गया, जबरन दिलाया गया, वो तो वही बताएंगे। చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా వీళ్ళ నెట్వర్క్ వర్కౌట్ అవుతుందో మీరు చూడండి. ఎంత తొందరగా వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఎంత ఫాస్ట్గా అక్కడ మత మార్పిడిని ఆపేశారు. పాపం అక్కడ రిపోర్టర్ మైక్ పట్టుకొని వెళ్ళి ఎవరిదైతే మత మార్పిడి జరుగుతుందో వాళ్ళ దగ్గర మైక్ పెట్టి అడుగుతుంది. ఏంటిదంటే, అమ్మ ఇక్కడ మీకుతో మత మార్పిడి జరిగిందా అనగానే, మాతో ఎలాంటి మత మార్పిడి జరగలేదండి, వీళ్ళందరూ ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు, అసలు ఇక్కడ మత మార్పిడే జరుగుతలేదు, మేము మా ఇష్టంతో క్రీస్తుని అంగీకరించాము అని చెప్తున్నారు. मेरे औलाद एक भी नहीं बचता था। जब हम ईम आए हैं तो मेरे 2 औलाद हुए। धर्म नहीं बदल रहे हैं, आत्मा जो है ना वो कहाँ जाओ। इनको ही करवाया जा रहा था, इन सभी लोगों को। ये हमारी माताएं बहनें हैं, इन लोगों को अंदर रूम के अंदर करवा दिया एकदम जो है। इनको जो है पूरे माइंड वॉश करके करवाया जा रहा था। जबरन करवाया जा रहा? नहीं, किसी ने कुछ नहीं करवाया हमारे साथ। कोई जबरन जबरदस्ती नहीं, आप लोगों की मर्जी से ही था? हाँ, कुछ भी नहीं हुआ। अरे नहीं करवाया, किसी ने कुछ नहीं करवाया, कुछ नहीं करवाया। कोई जबरदस्ती नहीं। आप खुद चाहते थे कि हो ऐसा कि आप दूसरा धर्म अपनाए? आप खुद चाहते थे? हम चाहते थे। हाँ, चाहते थे। आप लोगों को कोई लालच दिया? नहीं, लालच कुछ नहीं दिया गया हमें। नहीं, कुछ लालच नहीं दिया। इन लोगों के पास कुछ और वीडियोस भी हैं जिसमें वो लोग खुद वीडियोस मेरे पास भी हैं, जिसमें अंदर के लोगों से पूछ रहे हैं, बाहर से बुला के पूछ रहे हैं आपका धर्म परिवर्तन हो रहा है। కానీ ఈ పనికి మళ్ళా కొంతమంది సో కాల్డ్ అని చెప్తున్న వీళ్ళు ఈరోజు ఇలాంటి వాళ్ళ వల్ల కంప్లీట్గా వేరే కంట్రీస్లో, ఈవెన్ అమెరికా, లండన్లో దీని గురించి క్రిస్టియానిటీ పైన జరుగుతున్న ఏదైతే ఈ దౌర్జన్యం ఉందో దీన్ని గురించి ఇప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ పార్లమెంట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఏదైనా అఫీషియల్ మీటింగ్స్ ఉంటాయో దాంట్లో దీని గురించి డిస్కషన్స్ అనేది ఇప్పుడు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? ఈ వీళ్ళు ఎలాంటి మెంటాలిటీలో ఉన్నారు అని అంటే, ఒకవైపు దేశంలో మన ఇండియన్స్ అనేవాళ్ళు వేరే వేరే దేశంలో జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు, అక్కడ ఏదో హ్యాపీగా ఉంటున్నారు. అక్కడ కులం, మతము, ఏ ధర్మానికి సంబంధించిన ఇవన్నీ ఎవరు చూస్తలేరు. ఎవరిది వాళ్ళు వెళ్తున్నారు. అమెరికాలో గుడిలు కడుతున్నారు, లండన్లో గుడి కడుతున్నారు. గవర్నమెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. దే ఆర్ ఆల్ లివింగ్ ఇన్ దేర్ ఓన్ లైఫ్, దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. ఇదే కాకుండా ఆ దేశానికి కట్టుబాటుతో వాళ్ళు జీవిస్తున్నారు. అలాంటి దేశంలో, మన భారతదేశంలో జరుగుతున్న క్రైస్తవులపైన దాడి ఒక్కసారి అంటే వాళ్ళు చూస్తలేరంటారా? ఖచ్చితంగా చూస్తున్నారు. అందుకే కదా ఈరోజు మనకు సివిక్ సెన్స్ లేదని చెప్పి, లేకపోతే రేసిస్ట్ అని చెప్పి, లేకపోతే ఇంకొకటి ఏదో చెప్పుకుంటా ఈరోజు ఇండియా పేరుని ఇలాంటి వాళ్ళ వల్ల బద్నాం చేస్తున్నారు. చూసినారా? ఈ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏం తెలుసు అండి? ఈ ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏం తెలుసు? ఒక మెడలో ఒక గండువ పెట్టుకొని ఇంకా పలానా నినాదం చేసి ఒక చర్చ్ కాడ నిలపడంగానే మా అంత తోపు ఎవరు లేరు అని అనుకుంటే మాత్రము సిగ్గుచేటు. ఎందుకంటే ఎంతోమంది హైందవులు వేరే దేశంలో జీవిస్తున్నారు. వీళ్ళు చేస్తున్న పని వల్ల అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. ఇమాజిన్ చేయండి మీరే, ఇలాంటి వాళ్ళ వల్ల ఎవరికి లాభం?
ఇంత దారుణంగా జరుగుతున్నా కూడా ఎవరు దీన్ని పట్టించుకోవట్లేరు. ఇప్పుడు ఈ ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర ఈ పనికి మన వెధవలు పోయి అక్కడ ఏదో సాధించినామని చెప్తారు. పైగా ఏమన్నా గవర్నమెంట్గా తిడుతున్నారు ఏంటంటే యూపీ ప్రభుత్వము మేమైతే యోగి గారికి అంటే హిందూ సమ్రాట్ అని పేరు పెడితే ఆయన మాత్రం ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ మత మార్పిడి టాపిక్ జరుగుతుంది బాగానే ఉంది, కానీ ఒకడు ఉన్నాడు పనికి మాలినోడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో మీరు వినండి. అసలు దీనికి దానికి సంబంధమే లేదు. బీఫ్ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు, చూడండి ఒకసారి. मुख्यमंत्री आवास भी नज़दीक में एलजी पॉश इलाकों में से एक है। यहाँ जो कपिल मिश्रा जी जो मतलब हिंदू हृदय सम्राट होने का दम्भ भरते हैं, उनका भी आवास नज़दीक में है। और जो है यहाँ पर उनके नज़र में जो है यहाँ पे धर्मांतरण हो रहा है और इस पर कोई अंकुश नहीं लग रहा है। तो ये हम लोग के लिए जो बहुत बड़ा चिंतनीय विषय है कि सरकार कहती है कि हम हिंदुओं के लिए काम कर रहे हैं, आप किसके लिए काम कर रहे हैं ये सबको दिख रहा है। भारत में सबसे ज़्यादा बीफ एक्सपोर्ट हो रहा है, भारत में गौ माता की हत्याएँ हो रही है, अब धर्मांतरण खुलेआम हो रहा है। तो ये जो है किसके अंदर में हो रहा है क्या आपको पता नहीं है? सरकार का सारा तंत्र है, यहाँ प्रशासन है, किसको नहीं पता है? तो सरकार के नाक के नीचे में सब कुछ हो रहा है। सरकार को सब पता है, सरकार जान रही है, लेकिन सरकार इसको दामाद की तरह संरक्षण। విన్నారు కదా, అసలు దీనికి బీఫ్ ఎక్స్పోర్ట్కి సంబంధం ఏంటిది, బీఫ్ ఎక్స్పోర్ట్ ఎవరు చేస్తున్నారు అనేది జస్ట్ ఒక్కసారి గూగుల్ చేయండి. మీరు ఒక్కసారి గూగుల్ చేయండి, ఒక్కొక్కరిది కంప్లీట్ చరిత్ర బయటపడుతుంది. అందులో క్రైస్తవుడు ఉండడు, మళ్ళీ ముస్లిం ఉండడు, మరి ఎవరు నడిపిస్తున్నారు? సో కాల్డ్ ఈరోజు పిలువబడుతున్న సో కాల్డ్ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మతం, ధర్మం, సెంటిమెంట్స్ ఎలాంటి పని ఉండదు. ఇది చేస్తూ గవర్నమెంట్కి కూడా తెలుసు ఎవరు చేస్తున్నారు అనేది, ఆయన కూడా దాంట్లో లాభం ఉంటుంది. కాబట్టి అర్థమవుతుందా? అమాయకమైన ప్రజలకు కొట్టుకొని సావండి అని అంటారు, కానీ వాళ్ళు ఇవన్నీ చేయరండి. వాళ్ళ లైఫ్ వేరే, వాళ్ళని అడిగేటోడు ఎవరు ఉండడు. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేసినా అదే చట్టం వాళ్ళకు. సో అమాయకమైన ప్రజలు ఈ మతం మధ్యలో గొడవల్లో ఇరికి ఈ విధంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కొట్టుకొని వస్తున్నారు. చూసినారా? వీళ్ళ వల్లనే వీళ్ళు చేస్తారు. మన వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించుకుంటారు, వేరే దేశాల్లో పంపించుకుంటారు, అక్కడ ఉన్న సిటిజన్షిప్స్ తీసుకుంటారు, అక్కడనే పిల్లలకి అంత ఎడ్యుకేషన్, జాబ్ అన్నీ చేస్తారు. కానీ ఈడ రాగానే మాత్రము దేశభక్తి అనేది క్లాసులు పిక్తూ ఉంటారండి. ఒక బాబా, ఆయన ఎక్కువగా సీఎం యోగి ఆదిత్యనాథ్తో కనిపిస్తూ ఉంటాడు. వాడు ఒక లైవ్ వీడియోలో ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి వినండి. ఆడు అమ్మ పేరు మీద బూతు తిడుతున్నాడు, అది కూడా నేషనల్ మీడియాలో, గవర్నమెంట్ ఛానల్లో. ఏ ట్యాక్స్ డబ్బులతో అయితే ఆ ఛానల్ నడుస్తుందో, మన డబ్బులతో ఆ ఛానల్ నడుస్తుందో, ఆ ఛానల్లో ఒక కాంగ్రెస్ ప్రవక్తను లేకపోతే కాంగ్రెస్ లీడర్ని ఒక అమ్మ పేరు మీద ఒక బూతు తిట్టాడు. ఒక్కసారి మీరు ఇది వినండి. सरकारी चैनल दूरदर्शन पर एक साधु महंत राजू दास एक नहीं दो बार मां की गाली देता है। मैं आज सवाल पूछना चाहता हूं, यह सब हो रहा है एक सरकारी न्यूज चैनल पर। दास वो शख्स है जिसकी तस्वीरें आप मुख्यमंत्री आदित्यनाथ के साथ देखेंगे। महंत राजू दास वो शख्स है जो लगातार भारतीय जनता पार्टी के पक्ष में प्रोपेगेंडा करते हैं। अभी उन्होंने राहुल गांधी पर भी प्रहार किया है, मगर सबसे पहले देखिए पहला क्लिप। व्यक्ति नहीं आता है कि जिसमें अरे वो अयोध्या नहीं आया था ना भैया, ये अयोध्या में कार्यक्रम करना जरूरी था क्या? एक मिनट अरे संविधान मेरी बात सुनो। चुप, इतना जूता मारूंगा। अरे भाषा 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 को मर्यादित रखें, भाषा को मर्यादित रखें। राजू दास जी भाषा को मर्यादित रखें। कुंवर सिंह जी आपसे भी कहूंगी इस तरीके से बात ना करें। वो बीच में बोल रहे हैं, मैं उनको चुप कराऊंगी, पर इस तरीके से बात ना करें। राजू दास जी आप महंत हैं, शोभा नहीं देता आपको इस तरीके से बातें करना। अब कैमरा उनसे हट गया, दोनों एंकर्स को लगा दोबारा चलते हैं, और दोबारा क्या हुआ आप नजारे को देखिए। चले दो मुझे लगता है बातचीत करना उचित नहीं, क्योंकि విన్నారు కదా? ఇప్పుడు వీడు సాధు, వీడి నోట్లో ఎలాంటి మాటలు రావాలి? మాయ, మోహము ఇవన్నీ ఇతనిలో ఉండొద్దు, క్రోధము ఇవన్నీ ఉండొద్దు. కానీ నా నోట్లో అమ్మ పేరు మీద ఒక బూత్ వచ్చింది. దాని తర్వాత ఆ న్యూస్ యాంకర్ గట్టిగా తిట్టలేరు, మీరు మహానుభావులు అని చెప్తూ మీరు ఇలాంటి పదాలు వాడొద్దు అని చెప్పి ఆమె ఆ మైక్ అక్కడికి వెళ్ళి కట్ చేయంగానే, సరే కాసేపు తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది, మళ్ళీ మాట్లాడతాడని చెప్తే మళ్ళీ మైక్ ఆన్ చేయంగానే
ఆ బాబా నోట్లో కంటిన్యూగా అమ్మ పేరు మీద బూతులు వస్తున్నాయి. అమ్మ, అక్క, చెల్లెలు లేకుండా, ఈ 3 పదాలు లేకుండా వీళ్ళు తిట్టగలుగుతారా? ఈరోజు చాలామంది సో కాల్డ్ అంటున్న వీళ్ళు కామెంట్స్లో చూడండి, ఇక్కడ కాదు, మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కామెంట్స్ చూస్తే వీళ్ళ నోట్లో అమ్మ, అక్క, చెల్లె, భార్య ఇలాంటి వాళ్ళ పేరు మీద ఎంత దారుణంగా బూతులు తిడుతున్నారో మీరు ఊహించుకుంటేనే అసలు వింటేనే చిరాకు అనిపిస్తుంది. అనుకుంటాను వీళ్ళ పెంపకం ఎలా ఉంటుంది, అసలు నోరు తెరిస్తే ఇంత అబద్ధాలు, ఇంత బూతులు మాట్లాడుతున్నారంటే కనుక వీళ్ళ అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటిది, అసలు వీళ్ళు నిజంగా మనిషి కేటగిరీకి కిందకొని వస్తారా లేకపోతే జంతువులాగా ప్రవర్తిస్తున్నారా అనేది అర్థమవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాడ మాత్రము ఈ చేసిన రచ్చ లాస్ట్కి వాళ్ళకే ఇబ్బందిగా మారింది. అక్కడ రిపోర్టర్ క్లియర్ అడుగుతుంది ఏంటిదంటే, మీ మత మార్పిడి మీకు ఏమైనా చేశారంటే, కాదమ్మా మా అంతటా మేమే నమ్ముకున్నాము, మేమే క్రీస్తుని ఫాలో అవుతున్నాము, వీళ్ళే లేని పనులు స్టార్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీదనే తను మాట్లాడడం జరిగింది. ఏం మాటలు లేకపోతే బీఫ్ మీద వచ్చేశారు. ఇక బీఫ్ ఎవరు తింటున్నారో మాకైతే తెలియదు, కానీ వీళ్ళు చేసే ప్రచారము వీళ్ళు చేసే ప్రచారం వల్ల బీఫ్ ఎవడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనేది బండారం బయటపడుతుంది. సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఒకవైపు చిన్న పిల్లలు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేషన్